హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వి షేప్ పఫ్ స్లీవ్ ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తానండి. చూడండి. ఇక్కడైతే నేను 1 ఇంచ్ గ్యాప్ తీసుకుంటున్నానండి. అవి ఫ్రిల్స్ కోసం అన్నమాట. ఈ రకంగా మనము అన్ని చిన్న చిన్న కుచ్చుళ్ళు ఇలా పెట్టుకునేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద వైపు ఇలా వీ షేపు వచ్చేలాగా మనం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాపు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకునేసి మనము అన్ని ఫ్రిల్స్ ఒకే దగ్గరకు తీసుకొని వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఈ ఫ్రిల్ అనేది కింద వైపు వీ షేప్ రానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా ఎడ్జెస్ కట్ చేసుకునేసి దీనిపైన మనము కుట్టిన బ్లౌజ్ ఉంది కదండి, గ్రీన్ కలర్లో పెట్టాం కదా, దాన్ని వచ్చేసి దీనిపైన ఇలాగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా పెట్టాలనేది